హాయ్ అండి, నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. ఈరోజు మన టాపిక్ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్. ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్, నెక్స్ట్ లాస్ ఆఫ్ లాగరిథమ్స్ రెండు కూడా చూసేద్దాం. దీంట్లోనే ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్లో చూడండి, ఏ పవర్ 0 ఈక్వల్స్ టు 1, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈక్వల్స్ టు ఏ పవర్ m ప్లస్ n, ఏ పవర్ m బై ఏ పవర్ n ఈక్వల్స్ టు ఏ పవర్ m మైనస్ 1. యాక్చువల్లీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వేసుకొని మనము పిల్లలకి చెప్పేటప్పుడైతే ఫస్ట్ ప్రాబ్లం చేసి జనరలైజేషన్ చేస్తే ఈజీగా పిల్లలకి అర్థమవుతుంది. బట్ మనకి ఎగ్జామ్ వర్షన్లో కాబట్టి ఫార్ములాస్ ఇవి టెట్ డిఎస్సి కూడా ఉపయోగపడతాయండి. సో ఫార్ములాస్ అన్నీ ఒక చోట చేర్చి ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్, లాస్ ఆఫ్ లాగరిథమ్స్ రెండు కలిపి ఒక వీడియో చేశాను, చూద్దాం ఇప్పుడు. సో ఏ పవర్ m బై ఏ పవర్ n ఈక్వల్స్ టు ఏ పవర్ m మైనస్ n అవుతుంది. నెక్స్ట్ 1 బై ఏ పవర్ m ఈక్వల్స్ టు ఏ పవర్ మైనస్ m అవుతుంది. నెక్స్ట్ ఏ పవర్ m ఇంటూ బి పవర్ m ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి హోల్ టు ద పవర్ ఆఫ్ m. ఇక్కడ పవర్స్ ఈక్వల్గా ఉన్నాయి, బేసెస్ డిఫరెంట్గా ఉన్నాయి. సో ప్రోడక్ట్ ఆఫ్ బేస్ ఇన్ పవర్ అనేది ఈక్వల్గా ఉంది కాబట్టి ఒకే పవర్ని రాసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ ఏ పవర్ m బై బి పవర్ m, సేమ్ చూడండి, ఇక్కడ ఇంటూ ఉంది, ఇక్కడ బై ఉందన్నమాట. ఇక్కడ ఏంటి, పవర్స్ ఈక్వల్గా ఉన్నాయి, బేసెస్ డిఫరెంట్గా ఉన్నాయి. బట్ ఇక్కడ ఏంటంటే బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి, పవర్స్ డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. సో ఏ బై బి హోల్ టు ద పవర్ ఆఫ్ m అనమాట. నెక్స్ట్ ఇవన్నీ లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ అనమాట. లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్లో లాస్ ఆఫ్ లాగరిథమ్స్ అనమాట. లాస్ ఆఫ్ లాగరిథమ్స్లో ప్రతిదానికి ఒక్కొక్క పేరు ఉంది, చూద్దాం. లాగ్ ఏ బేస్ ఏ ఈక్వల్స్ టు 1, దీన్ని ఏమంటారంటే ఐడెంటిటీ ప్రాపర్టీ అంటారు. ఐడెంటిటీ ప్రాపర్టీ అంటే ఏంటి అంటే లాగ్ ఏ బేస్ ఏ ఈక్వల్స్ టు 1. ఇవి లాస్ ఆఫ్ లాగరిథమ్స్ యొక్క ప్రాపర్టీస్ అనమాట. నెక్స్ట్ లాగ్ xy బేస్ ఏ ఈక్వల్స్ టు లాగ్ x బేస్ ఏ ప్లస్ లాగ్ y బేస్ ఏ అనమాట. ఇది ప్రోడక్ట్ ప్రాపర్టీ అంటారు. ఏమంటారు, ప్రోడక్ట్ ప్రాపర్టీ. లాస్ ఆఫ్ లాగరిథమ్స్లో ప్రోడక్ట్ ప్రాపర్టీ ఏంటి అంటే లాగ్ ఆఫ్ xy బేస్ ఏ ఈక్వల్ టు లాగ్ x బేస్ ఏ ప్లస్ లాగ్ y బేస్ ఏ అవుతుంది. నెక్స్ట్ లాగ్ x బై y బేస్ ఏ, ఇక్కడ ఇంటూ ఇక్కడ బై అనమాట. బై ఉన్నప్పుడు నెగిటివ్ అయిపోతుంది. లాగ్ x బేస్ ఏ మైనస్ లాగ్ y బేస్ ఏ, దీన్ని మనం కోషెంట్ ప్రాపర్టీ అంటారు. కోషెంట్ ఎప్పుడు వస్తుంది, డివిజన్ చేసినప్పుడే వస్తుంది. సో x బై y బైలో ఉంది కాబట్టి కోషెంట్ వస్తుంది. సో ప్రాపర్టీ నేమ్ ఏంటి, కోషెంట్ ప్రాపర్టీ. నెక్స్ట్ లాగ్ x పవర్ m, ఇక్కడ పవర్ ఏమైపోతుందంటే ఇంటూలోకి వచ్చేస్తుంది అనమాట. m లాగ్ x అయిపోతుంది. దీన్ని పవర్ ప్రాపర్టీ అంటాం. m లాగ్ x పవర్ m ఈక్వల్స్ టు m లాగ్ xని పవర్స్ ప్రాపర్టీ అంటారు. నెక్స్ట్ లాగ్ 1 ఈక్వల్ టు 0, దీన్ని జీరో ప్రాపర్టీ అంటారు. నెక్స్ట్ లాగ్ రూట్ x బేస్ ఏ ఈక్వల్స్ టు 1/2 లాగ్ x బేస్ ఏ, ఇక్కడ జస్ట్ ఈ ఫార్ములా లాగే అనమాట. ఇక్కడ x రూట్ అంటే పవర్లు 1/2 కాబట్టి 1/2 కాస్త ముందుకెళ్ళి 1/2 లాగ్ x బేస్ ఏ అవుతుంది. దీని రూట్లో ఉంది కాబట్టి దీన్ని రూట్ ప్రాపర్టీ అంటారు అనమాట. నెక్స్ట్ ఇఫ్ ఏ పవర్ x ఈక్వల్ టు బి, దెన్ లాగ్ బి బేస్ ఏ ఈక్వల్ టు x. ఈ మనకు ఏ పవర్ x ఈక్వల్ టు బి ఇస్తే ఇలా రాయాల్సి ఉంటుంది. అదర్వైజ్ లాగ్ బి బేస్ ఏ ఈక్వల్ టు x అయితే ఇలా రాయాల్సి ఉంటుంది. సో దీనికి మనము ఇలా సింబల్ ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే ఏ పవర్ x ఈక్వల్ టు బి ఇస్తే లాగ్ బి బేస్ ఏ ఈక్వల్ టు x రాస్తాం. లాగ్ బి బేస్ ఏ ఈక్వల్ టు x ఇస్తే ఏ పవర్ x ఈక్వల్ టు బిగా రాస్తాం అనమాట. నెక్స్ట్ ఇఫ్ లాగ్ x బేస్ ఏ ఈక్వల్స్ టు లాగ్ y బేస్ ఏ, ఇక్కడ చూడండి బేస్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి, బట్ ఇక్కడ ఉన్న నంబర్లు మాత్రం వేరే వేరే ఉన్నాయి వేరియబుల్స్. ఇక్కడ x ఉంది, ఇక్కడ y ఉంది. అలా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఇవి రెండు కూడా ఈక్వల్ అయిపోతాయి. సో x ఈక్వల్ టు y అయిపోతుంది. దీన్ని ఈక్వాలిటీ ప్రాపర్టీ అంటాం. లాగ్ x బేస్ ఏ ఈక్వల్ టు లాగ్ y బేస్ ఏ అయితే x ఈక్వల్ టు y అవుతుంది. ఇది ఈక్వాలిటీ ప్రాపర్టీ. నెక్స్ట్ లాగ్ 1/x బేస్ ఏ, ఇందాకే చెప్పుకున్నాం మనం, లాగ్ x పవర్ m లాగే అనమాట. ఇక్కడ కూడా అంతే. 1/x అంటే ఏమని అర్థం, x టు ద పవర్ ఆఫ్ -1 అని. బట్ -1 అనేది పవర్లో ఉంది కాబట్టి ఏమైపోతుంది, ముందర ఇంటూలోకి వెళ్ళిపోతుంది. సో -1 లాగ్ x బేస్ ఏ అవుతుంది. ఇది రెసిప్రోకల్ ప్రాపర్టీ. 1/x కాబట్టి ఇది రెసిప్రోకల్ ప్రాపర్టీ అనమాట. ఒకసారి మళ్ళీ చూడండి, ఐడెంటిటీ ప్రాపర్టీ, ప్రోడక్ట్ ప్రాపర్టీ, కోషెంట్ ప్రాపర్టీ, పవర్స్ ప్రాపర్టీ, జీరో ప్రాపర్టీ, రూట్ ప్రాపర్టీ, ఈక్వాలిటీ ప్రాపర్టీ, రెసిప్రోకల్ ప్రాపర్టీ.
ఇవన్నీ కూడా లాస్ ఆఫ్ లాగర్థమ్స్ అనమాట. లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ అయితే ఎక్కువసార్లు వినే ఉంటారు, బట్ లాస్ ఆఫ్ లాగర్థమ్స్ కూడా ఒకసారి అన్నీ చెక్ చేసుకోండి. వీటిల్లో ఏదైనా కూడా మనకి ప్రాబ్లంగా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఒక్కసారి చెక్ చేసుకుంటే బెటర్ అనమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.